104 ఇంటూ 107 62 ఇంటూ 63 62 ఇంటూ 63 ఈ రెండు ఎగ్జాంపుల్స్ గా ట్రై చేద్దాం 104 ఇంటూ 107 62 ఇంటూ 63 62 ఇంటూ 63 ఈ రెండు 60కి దగ్గర +2 +3 65 ఇంటూ 60 +6 3906 నాకు ఇలా చెయ్యొద్దు మీరు ఇలా ఎవరైనా చేస్తారు ఇది +4 +7 ఇది 111 ఇంటూ 100 4 7s are 28 11128 నాకు ఈ ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ సార్ 62 ఇంటూ 63 ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ 62 ఇంటూ 63 సార్ ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్ చాలా జాగ్రత్తగా వినండి 62 ఇంటూ 63 ఇది క్వశ్చన్ 62 ఇంటూ 63 ఆన్సర్ ఎంత 62 ఇంటూ 63 ఆన్సర్ ఎంత ఇది చూడండి సార్ ఒకసారి 63 దాని డిజిటల్ సమ్ ఎంత 63 డిజిటల్ సమ్ అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటిల్ ఏ సింగిల్ డిజిట్ ఈజ్ అబ్టైన్డ్ 63 డిజిటల్ సమ్ ఎంత 63 డిజిటల్ సమ్ ఎంత 9 63 డిజిటల్ సమ్ ఎంత 9 9 ఇంటూ ఎనీ నంబర్ 9 4 36 9 12 108 9 6 54 ఆన్సర్ అన్నిటికీ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది 9 9 ఇంటూ ఎనీ నంబర్ ప్లీజ్ రాసుకోండి సార్ 9 ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి 9 రావాలి 9 ఇంటూ ఎనీ నంబర్ 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి 9 రావాలి 3 + 9 12 12 + 6 ఎంత 18 12 + 6 ఎంత 18 18 డిజిటల్ సమ్ ఎంత 9 ప్లీజ్ ఈ పాయింట్ రాసుకోండి సార్ ఇవి చాలా చిన్న పాయింట్స్ కానీ ఇది ఆల్జీబ్రా కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా చిన్న పాయింట్ దానికి ఒక ఆల్జీబ్రా ఎగ్జాంపుల్ కూడా వేసుకుంటాను 9 4s are 36 9 12s are 108 9 6s are 54 9 ఇంటూ ఎనీ నంబర్ ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి 9 ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి 9 ఇది చూడండి సార్ 3 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 492A04 ఏ వాల్యూ ఎంత ఇది క్వశ్చన్ 3 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 492A04 రైట్ ఇది జనరల్ గా ఎస్ఎస్సిలో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు 3 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 492A04 ఈ బ్రాకెట్ ను ఓపెన్ చేసేస్తే 3² అనేది 9 అయింది 9 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ ఈక్వలెంట్ టు 492A04 ఇప్పుడే మనం డిస్కస్ చేసాం అందుకే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ 9 ఇంటూ ఎనీ నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత 9 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత 9 ఇంటూ ఎనీ నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఎంత 9 రైట్ హ్యాండ్ సైడ్ కూడా దీని డిజిటల్ సమ్ ఎంత ఉండాలి చూద్దాం రైట్ హ్యాండ్ సైడ్ కూడా దీని డిజిటల్ సమ్ ఎంతో చూద్దాం 4 + 9 13 15 19 19 ప్లస్ ఏ 19 దాటిన తర్వాత ఏ నంబర్ మల్టిపుల్ ఆఫ్ 9 ఉంటది 27 ఏ వాల్యూ ఎంత 8 ఎంత ఈజీగా ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ ఎలా వచ్చిందో చూడండి 3 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ 3 హోల్ స్క్వేర్ చేస్తే 9 ఇంటూ 230 + x హోల్ స్క్వేర్ 9 ఇంటూ ఎనీ నంబర్ 9 ఇంటూ ఎనీ నంబర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ ఈజ్ 9 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేసినా డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 9 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9
రైట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ నాకు 9 రావాలి. 4 + 9 13, 15, 19. 19 + A 18 దాటిన తర్వాత ఏ నంబర్ 9 మల్టిపుల్ ఉంది? 27. సో 19 దాటిన తర్వాత 27 అంటే ఏ వాల్యూ ఎంత కావాలి? 8. ఈజ్ దీస్ క్వశ్చన్ క్లియర్? ప్యూర్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. 9 ఇంటూ ఎనీ నంబర్, 9 ఇంటూ ఎనీ నంబర్, ఆన్సర్ డిజిటల్ సమ్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఐ థింక్ లాజిక్ క్లియర్ అయిపోయింది కదా. ఫస్ట్ మనము హౌ టు మల్టిప్లై ఎనీ 2 నంబర్స్ లాజిక్ చూసాము. నంబర్లు గనక దగ్గర ఉంటే డివిజిబిలిటీ రూల్ ఎలా అప్లై చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ ఎలా అప్లై చేయాలి చూమైంది కదా సార్. కాన్సెప్ట్ 3 నంబర్స్ నియరర్ టు, ఆ క్వశ్చన్ ట్రై చేయండి. సెషన్ నంబర్ 6 లో ఆ క్వశ్చన్ దగ్గరికి వస్తాను. కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 3, కాన్సెప్ట్ 4, కాన్సెప్ట్ 3. దీన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ అంటాం. అంటే నంబర్లు ఈ కండిషన్ గనక సాటిస్ఫై చేస్తే ఈ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే డయాగ్నల్ మెథడ్, జనరల్ మల్టిప్లికేషన్, డివిజిబిలిటీ రూల్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ 3 స్పెసిఫిక్ టెక్నిక్స్. ఇది కూడా స్పెసిఫిక్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటో చూద్దాం. స్పెసిఫిక్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే చాలా తొందరగా ఆన్సర్ వస్తుంది. ఏంటా కండిషన్? లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ అయి ఉండాలి, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ అయి ఉండాలి. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్, సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k అయి ఉండాలి. ఈ 2 కండిషన్ ని సాటిస్ఫై చేసి ఉండాలి. దాని రివర్సే కాన్సెప్ట్ 4, దాని రివర్సే కాన్సెప్ట్ 4. ఇది మనము డెమోలో కూడా డిస్కస్ చేసాం. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ అయి ఉండాలి, సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k అయి ఉండాలి. ఎగ్జాంపుల్ 42 ఇంటూ 48, 42 ఇంటూ 48, 42 ఇంటూ 48. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము 4, సమానము. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 8 + 2 ఎంత? 10. అది 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు. కాన్సెప్ట్ ఏంటి? మనం డెమోలో డిస్కస్ చేసాం. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 ఒక డిజిట్, 8 ఒక డిజిట్, 2 8 16. ఇక్కడ 1 యాడ్ చేయండి, 4 5 20. ఎందుకు 1 యాడ్ చేస్తున్నాననేది నేను డెమోలో స్క్వేర్ ఆఫ్ ది నంబర్స్ ఎండింగ్ విత్ 5 మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 చెప్పాను. రైట్, ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. 42 ఇంటూ 48 లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము. సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ ఎంత? 10 పవర్ k. 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు. 94 ఇంటూ 96, 94 ఇంటూ 96, 94 ఇంటూ 96. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానం ఉంటుంది. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ ఏంటి? 10 పవర్ k, 10. 6 4 24. 1 యాడ్ చేయండి, 10 9 90, 10 9 90. రైట్, 10 9 90. 6 4s are 24, 10 9s are 90. ఇంకొకటి 49 ఇంటూ 41, 49 ఇంటూ 41. 9 + 1 10. 4 ఒక డిజిట్, 6 ఒక డిజిట్. 4 6 24, 9 1s are 9. 9 in 2 digits is 09. ఇక్కడ 1 యాడ్ చేయండి, 5 4 20, 5 4 20. అర్థమైంది కదా సార్? ఇక్కడ సార్ ఇక్కడ 0 9 ఎందుకు వచ్చింది సార్? 9 ఒక డిజిట్, 1 ఒక డిజిట్, రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ లో నాకు 2 డిజిట్లు ఉండాలి. 298 ఇంటూ 202, 298 ఇంటూ 202. లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము, లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము.
రైట్, సమానము. మిగతా డిజిట్స్ సమ్ ఎంత వచ్చింది? 98 + 2 ఎంత? 100. 10 స్క్వేర్ లాజిక్ యూజ్ చేయొచ్చు. 98 2 196. 4 డిజిట్స్ కావాలి, 0 ముందు పెట్టుకోండి, యాడ్ చేసుకోండి. 1 3 2 6, 3 2 6. కాన్సెప్ట్ 3, ఎప్పుడైతే క్వశ్చన్ లో నంబర్స్ ఈ 2 కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో, ఈ 2 కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో దాని ఆన్సర్ రైట్, దాని ఆన్సర్ రైట్ ఇంత ఈజీగా రావచ్చు. కండిషన్లు ఏంటి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏమై ఉండాలి? లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏమై ఉండాలి? సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k ఉండాలి. ఈ కాన్సెప్ట్ 3 యొక్క మిర్రర్ ఇమేజే తిర్రమర్ర చేస్తూ వచ్చేదే కాన్సెప్ట్ 4. ఇక్కడ ఏముంది? లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏముంది? కాన్సెప్ట్ 4 ఏంటంటే రైట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంటది, అటుపక్కేమో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంటుంది, ఇటుపక్కేమో రైట్ మోస్ట్ డిజిట్ సేమ్ ఉంటుంది. సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్, సమ్ ఆఫ్ రిమైనింగ్ డిజిట్స్ 10 పవర్ k అయి వచ్చి ఉంటుంది, 10 పవర్ k అయి ఉంటుంది. ఇక్కడేమో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము, అది కాకుండా మిగతా డిజిట్ల సమ్ము 10 100 1000 వచ్చి ఉండాలి. ఇక్కడ రైట్ మోస్ట్ డిజిట్ అంటే తిర్రమర్ర, 42ని తిర్రమర్ర చేస్తే 24, 48ని రివర్స్ చేస్తే 84, 48ని రివర్స్ చేస్తే 84. మీకు అర్థమైందా సార్? ఇక్కడ ఏమైంది? రైట్ మోస్ట్ డిజిట్స్ ఏమైంది, ఇక్కడ ఏమైంది? లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏమైంది. ఆన్సర్ ఎంత? చాలా సింపుల్. ఈ 4 4 ఎంత? 16, 4 48, 4 4s are ఎంత? 16. ఇది మల్టిప్లై చేయండి. 2 8s are 16. ఏ నంబర్ సేమ్ గా ఉంది? 4. 16 + 4 ఎంత? 20. 16 + 4 ఎంత? 20. చాలా ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 4 4 16. ఈ 20 ఎట్లా వచ్చింది? 2 8s are 16 + 4 మీకు +4. చాలా ఈజీగా మీకు 20 + 4 × 80 + 4 చేస్తే మీకు అర్థమవుతుంది. 20 + 4 × 80 + 4 చేస్తే మీకు అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ తిప్పుతున్నా. 94ని తిప్పితే 49, 96ని తిప్పితే 69. ఆ కండిషన్ లో ఏమో లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సమానము, ఈ కండిషన్ లో ఏమో రైట్ మోస్ట్ డిజిట్ సమానము. రైట్ మోస్ట్ డిజిట్ 9 9 81, 4 6 24 ప్లస్ ఏ డిజిట్ సమానంగా ఉంది? 9. 24 + 9 33. 24 + 9 33. ఆర్ యు ఆల్ విత్ మీ?